వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మేము ముందుకు అయితే ఒక మంచి టాపిక్తో వచ్చానమాట. రీసెంట్గా అయితే మన SSG నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అది మీ అందరికీ తెలిసిందే. ఒకవేళ ఎవరికైతే తెలియకపోయి ఉంటే మాత్రం మన ఛానల్ అయితే వీడియో చేసాము. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వెళ్ళి అందరూ కూడా అక్కడ వెళ్ళి చూడండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నోటిఫికేషన్లో పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలాగవ్వాలనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. నోటిఫికేషన్ ఇచ్చిన ఫోర్సెస్ ఎన్నైతే చూద్దాము. CSF, CRPF, SSB, BSF, ITBP, SSF, అస్సాం రైఫిల్స్ ఇలా 7 ఫోర్స్లు అయితే ఇచ్చారనమాట. మీరు ఫస్ట్ ఆప్షన్ ఏంటి ఇస్తారంటే SSF అయితే డ్యూటీస్ పరంగా చాలా బాగుంటుంది. ఈ డ్యూటీస్ వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది అనమాట. ఢిల్లీలో ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ కూడా మీతో ఉంటుంది. ఇది బెస్ట్ ఆప్షన్. ఫస్ట్ అయితే ఫ్యామిలీ పరంగా చూసుకుంటే మాత్రం SSF ఇవ్వండి. సెకండ్ వచ్చేసి CSF ఇవ్వండి. CSF డ్యూటీస్ వచ్చేసి ఇండస్ట్రియల్ ఏరియాస్లోనే ఉంటాయి అన్నమాట. డ్యూటీస్ చాలా బాగుంటుంది. ఫ్యామిలీ పరంగా ఎక్కడికి వెళ్ళినా సరే మీ ఫ్యామిలీ అయితే మీతో ఉంటుంది. డ్యూటీస్ ఎలా ఉంటాయంటే ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఉంటాయి. ఇండస్ట్రియల్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఎయిర్పోర్ట్స్లోని, మెట్రో స్టేషన్స్లోని అండ్ మన వైజాగ్లోని స్టీల్ ప్లాంట్ ఉందా, అలాంటి ఇండస్ట్రియల్ ఏరియాల దగ్గర అయితే వీళ్ళకైతే డ్యూటీస్ అయితే ఉంటాయి అన్నమాట. థర్డ్ ఆప్షన్ వచ్చేసి SSB ఉంటుంది. నేను చేస్తున్న ఫోర్స్ అనమాట. ఈ ఫోర్స్ వచ్చేసి బార్డర్ గార్డింగ్ ఫోర్సు. ఇది కూడా ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. డ్యూటీస్ పరంగా చాలా బాగుంటుంది. ఈ డ్యూటీస్ వచ్చేసి ఇండో నేపాల్, ఇండో భూటాన్ ఈ 2 బార్డర్స్కి అయితే వీళ్ళైతే సెక్యూరిటీ చేస్తారనమాట. SSB వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ITBP ఇవ్వండి. ఫోర్త్ ఆప్షన్. ఇది కూడా చాలా బాగుంటుంది ఫోర్స్ అయితే మాత్రం. ఈ డ్యూటీస్ ఎక్కడ ఉంటాయంటే ఇండో చైనా బార్డర్ ఉంది కదా, అక్కడైతే ఉంటాయన్నమాట. డ్యూటీస్ బాగుంటుంది. ఫ్యామిలీ పరంగా కూడా బాగుంటుంది. ఫ్యామిలీస్ పెట్టుకొని కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ITBPలో కూడా. ఇది కూడా చాలా బాగుంటుంది ITBP వచ్చేసి. ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి CRPF అయితే ఇవ్వండి. CRPF వచ్చేసి వరల్డ్లోని లార్జెస్ట్ పారామిలిటరీ ఫోర్స్ ఏంటంటే మన CRPF. ఇంకోటి ఏంటంటే ఇండియాలోని ప్రతి స్టేట్లో కూడా CRPF బెటాలియన్స్ అయితే ఉన్నాయి. సో మీరు కొన్ని ఏరియాస్లో అయితే మీరైతే ఫ్యామిలీస్ అయితే పెట్టుకోవచ్చు. ఇది కూడా బాగానే ఉంటుంది డ్యూటీస్ పరంగా అన్నీ చాలా బాగుంటుంది CRPF కూడా. సిక్స్త్ ఆప్షన్ వచ్చేసి మీరు BSF అయితే ఇవ్వండి. BSF వచ్చేసి డ్యూటీస్ ఎక్కడ ఉంటాయంటే ఇండో పాకిస్తాన్ అండ్ ఇండో బంగ్లాదేశ్ ఈ 2 బార్డర్స్ అయితే వీళ్ళు చూసుకుంటారు అనమాట. BSF వచ్చేసి ఇది కూడా బాగానే ఉంటుంది. ఫ్యామిలీ కూడా పెట్టుకోవచ్చు ఇందులో కూడా. BSFలో కూడా వచ్చేసి ఏంటంటే ఫ్యామిలీస్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడైతే పెట్టుకోలేరు ఫ్యామిలీస్. అది ఒకటి. మీరు 7th ఆప్షన్ ఏంటి ఇస్తారంటే అస్సాం రైఫిల్స్ చెప్పండి. అస్సాం రైఫిల్ డ్యూటీస్ వచ్చేసి నార్త్ ఈస్ట్లో ఉంటాయి అనమాట. ఫ్యామిలీ కూడా కొన్ని ఏరియాస్లో అయితే పెట్టుకోవచ్చు. అంటే అన్ని ఏరియాలో పెట్టుకోలేము అనమాట. కొన్ని ఏరియాస్లో అయితే పెట్టుకోవచ్చు ఫ్యామిలీస్. ఇది కూడా బాగుంటుంది. ఫెసిలిటీస్ పరంగా బాగుంటుంది. అన్ని విధాలుగా బాగుంటుంది అన్నమాట. డ్యూటీస్ కూడా బాగానే ఉంటాయి. ఈ విధంగా అయితే మీరైతే పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. నేను ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే సీక్వెన్స్ ఎలా చేశానంటే ఫస్ట్ అయితే ఫ్యామిలీకి చూశాను. ఫ్యామిలీ పరంగా, డ్యూటీస్ పరంగా ఆ విధంగా నేను కొంచెం ఆలోచించి కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు కొన్ని ఫోర్స్లో చేస్తున్నాను అనమాట. వాళ్ళని కనుక్కొని అయితే నేనైతే ఈ సీక్వెన్స్లో అయితే నేనైతే చేశాను అనమాట. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి SSF ఇవ్వండి. సెకండ్ వచ్చేసి CSF ఇవ్వండి. థర్డ్ వచ్చేసి SSB ఇవ్వండి. ఫోర్త్ వచ్చేసి మన ITBP. ఫిఫ్త్ వచ్చేసి CRPF. సిక్స్త్ వచ్చేసి BSF. లాస్ట్ వచ్చేసి అస్సాం రైఫిల్స్ ఇవ్వండి. ఈ విధంగా అయితే ఇవ్వండి. ఇంకోటి మెయిన్ థింగ్ ఇందులో ఏదంటే మీకు వచ్చిన మార్క్స్ బట్టే మీకైతే పోస్ట్ అయితే ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళు క్యాస్ట్ పరంగా కట్ ఆఫ్ అనేది తీస్తారు కదా, దాని పరంగా అయితే మీకైతే పోస్ట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ CSF కట్ ఆఫ్ వచ్చేసి ఒక 40 మార్క్స్ ఇచ్చారనుకోండి, మీకు ఏంచి 38 వచ్చాయి కదా. మీరు ఫస్ట్ ఆప్షన్ ఏంటి ఇచ్చారు, మీరు CSF ఇచ్చారు. మీకు CSF అయితే రాదు. అప్పుడు CSF వదిలి సెకండ్ ఆప్షన్ చూస్తారు. సెకండ్ ఆప్షన్ ఏంటి ఇచ్చారు, మీరు SSB ఇచ్చారు అనుకోని, ఈ కట్ ఆఫ్ నుంచి SSBకి 38 వచ్చింది. మీకు 38 మార్క్స్ వచ్చాయి. క్యాస్ట్ పరంగా కూడా చూస్తారు. అందులో చెప్తున్నాను ముందే. క్యాస్ట్ పరంగా కట్ ఆఫ్ తీస్తారు కదా, క్యాస్ట్ పరంగా చూస్తారు. అప్పుడు నెక్స్ట్ 38 వచ్చింది కదా, అప్పుడు మీకు SSB మీరు సెకండ్ ఆప్షన్ ఇచ్చారు, మీకు 38 మార్క్స్ వచ్చాయి. కట్ ఆఫ్ కూడా 38 మార్క్స్ ఇచ్చారు. సో మీకు ఏది వస్తుంది, మీకు SSB అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా అయితే క్యాస్ట్ పరంగా, మార్క్స్ పరంగా చూసుకొని మీకైతే ఫోర్స్ అయితే మీకు లాస్ట్లో పోస్టింగ్ అనేది ఇస్తారన్నమాట. అది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను. నచ్చితే మాత్రం కన్ఫర్మ్గా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను. జై హింద్.